400 కోట్లిచ్చి జీఎస్టీ ప్రాబ్లం నుంచి సేవ్ చేయడం, శ్యామల కొడుకుతో నవ్య పెళ్లి జరగకుండా ఆపడం, కొత్త ప్రాజెక్టు మన కంపెనీకి వచ్చేలా కష్టపడ్డం, డాన్స్ కాంపిటీషన్లో గెలవడం. ఇన్ని మంచి పనుల గురించి ఒక్కసారి మేడం ఆలోచిస్తే చాలు డాడ్, మన ఇంట్లో ఏ ప్రాబ్లం ఉండేది కాదు. మీ అమ్మ మూర్ఖత్వం తెలిసే రాహుల్కి చెప్పడానికి సిద్ధపడ్డాను. కానీ సరస్సు ఒట్టేసుకుని ఆపేసింది. తానే చెప్తానని మాటిచ్చింది. లేదంటే మనం ఎదురు చూస్తున్న పరిష్కారం ఎప్పుడో వచ్చేది. కానీ మనం కూడా అలా అని ఎన్ని రోజులు సైలెంట్గా ఉండాలి? రాహుల్ పెంచుకున్న ప్రేమ గురించి తెలిసి కూడా మనం రియాక్ట్ అవ్వకపోతే కరెక్ట్ కాదు డాడ్. రాహుల్, నువ్వెప్పుడు వచ్చావు? మీరిద్దరూ నా గురించి మాట్లాడుకుంటున్నప్పుడే వచ్చాను. ఏ మాట దాయకుండా నిజమేంటో చెప్పండి డాడీ. అంటే డాడ్ మాటలు నేను విన్నది నీ మాటలే, డాడ్ ఏమన్నారో కాదు. మీరెందుకు సైలెంట్గా ఉన్నారు డాడ్? మీరు నా ప్రేమ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నారు డాడ్? అదా, ఏం లేదు రాహుల్. మేడం బ్రాహ్మణిని అందరి ముందు కేర్ టేకర్ అన్నారు కదా, దాని గురించే డిస్కస్ చేసుకుంటున్నాం డాడ్, అంతే కదా? అవును అవునరా. ఆల్రెడీ ఈ విషయం మేడంతో మాట్లాడాను. జ్ఞానాంబిక నాన్నమ్మ వెళ్లేదాకా ఈ సీక్రెట్ని ఇలాగే హోల్డ్ చేయమని చెప్పారు. హో, మీ అమ్మతో మాట్లాడావా? సర్లే. కానీ డాడ్, నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కొన్ని రోజుల నుండి బ్రాహ్మణిని చూస్తుంటే తనే నా సరస్సు అనిపిస్తుంది. చాలా రోజులు ఇదే విషయాన్ని నమ్మించాలని తను ఎన్నో ప్రయత్నాలు చేసింది, కానీ నేను నమ్మలేదు. కళ్ళు నేల మీద ఉంచండి సరస్సు గారు, ఆలోచనల్లో కాదు. కింద అంత హడావిడి అవుతుంటే నువ్వేంటి మొగుడు కాని మొగుడు గదిలో నుండి వస్తున్నావు? కొంపదీసి మళ్ళీ ఏదైనా కొత్త అవతారానికి ప్లాన్ చేస్తున్నావా? అలాంటి ప్లాన్లుంటే ముందు నీకే చెప్తానులే. ఇప్పటి నుండే కంగారు పడకు. కంగారు కాదు సరస్సు, కన్ఫ్యూజన్. క్లారిటీ కోసం అడిగానంతే. మొన్నంటే పద్దు సాయంతో లక్కీగా ఎస్కేప్ అయ్యావు, కానీ ఈ రోజు మాత్రం అడ్డంగా దొరికిపోవడమే తప్ప వేరే ఛాన్స్ ఉండదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఏమంటావు? ఏమంటాను? మీ కళ్ళలకి నిజమయ్యే ఛాన్సే లేదంటాను. చెడు మీద మంచికి ఎప్పుడూ గెలిపే అంటాను. గెలుపు కాదే, ఓవర్ కాన్ఫిడెన్స్ బలుపునిది. అసలు నీకు బుద్ధుందా? ఇంటికి పెద్ద కోడలు అయ్యుండి రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావు? ఏంటి చిలకమ్మా, ఏమైంది మీ అందరికి? పూజకి సమయం దగ్గరైంది, మీరందరూ సిద్ధం కాలేదెందుకు? నా మాట అంటే లెక్కలేదా మీకు? మేం సిద్ధం కావడం ఎంతసేపు లేతయ్యా? ఏమండి, పదండి. మీరందరూ కూడా పదండి. చూడు, మీరు మాత్రం రెడీ అయితే సరిపోదు, మీ కోడలు కూడా రావాలి.
రాహుల్తోనే ఉండాలి. గుర్తుంది కదా? గుర్తుంది అత్తయ్య. గుర్తుండి ఏం చేస్తున్నారు? వెళ్ళండి వెళ్ళండి, తొందరగా రెడీ అవ్వండి. రండి. రాహుల్, మంగళ స్నానం పెద్దోళ్ళు చేయించాలి, కానీ దేనికేంటో ఒబలాటం. చేతో సాయం చేసిందన్న మాటే గాని ఈ పద్ధతి మాత్రం అస్సలు బాలేదు. ఇప్పటి వరకు నాన్నమ్మకు ఏం సమాధానం చెప్పాలి అని టెన్షన్ పడ్డారు. ఇప్పుడు మాత్రం నవ్వుతూ స్నానం చేయించుకుంటున్నారు. కళ్ళలో పడకుండా వేయపోద్దు. ప్రేమతో చేస్తున్నాను కదా బావా, కళ్ళల్లో పడినా మండదులే. ఇక్కడ నాకు మండుతుంది. నానమ్మ పట్టుదల, ఈ అరేంజ్మెంట్స్ అన్ని చూస్తుంటే రాహుల్ వైఫ్ గురించి కన్ఫర్మ్ గా ఇష్యూ చేస్తుంది అనిపిస్తుంది డాడ్. ఎస్కేప్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. మేడం ఏం డిసైడ్ అయ్యారు? మీ అమ్మకి ముండిగా నిర్ణయాలు తీసుకోవడమే తప్ప పర్యవసనాలు ఆలోచించే అలవాట్లేదు. ఇప్పుడు నిజం ఒప్పుకొని క్షమాపణ చెప్పడం తప్ప వేరే దారి లేదు. నార్మల్ గానే సరస్సుని కోడలుగా యాక్సెప్ట్ చేయడం లేదు, అలాంటిది నానమ్మ ముందు ఒప్పుకుంటారా? మీ అమ్మకి మనం వేరు, వాళ్ళ అత్తయ్య వేరు. ఏం జరిగినా సరస్సు జీవితానికి మంచిదైతే అంతకుమించి నాకేం అవసరం లేదు. ఆ మంచి జరగాలి అంటే మీరంతా సరస్సు విషయంలో మౌనంగా ఉండాలి. అంటే నీతో పాటు నిజం దాచాలి అంటున్నావా? అవును, ఇది నా కోసం కాదు, పిన్ని ముందు నా మర్యాద కాపాడుకోవడం కోసం. అబద్ధం అంటే పడని మనిషి ముందు ఆపద్ధర్మం కోసం. నీ స్వార్థం కోసం మేం మారాలి కానీ అందరి మంచి కోసం నీ అభిప్రాయాన్ని మార్చుకోలేవు, అంతేనా?
మీ కోడలు కనిపించట్లేదని చెప్పారు, కాస్త వివరాలు చెప్పగలరా? వాళ్ళేం చెప్పకే మిమ్మల్ని పిలిచింది. సరే మీరు చెప్పండి, ఏమైంది? ఈవిడ గారి కోడలు చాలా రోజుల తర్వాత అత్తారింటికి అంటే ఇక్కడికొచ్చింది. ఒకరోజు బాగానే ఉంది, కానీ తర్వాత రోజు నుంచి కనిపించడం లేదు. ఆ అమ్మాయి పేరేంటి? ఫోటో ఏమైనా ఉందా? పేరు సరసు. ఫోటో అంటే ఆ రోజు పూజ నాడు అమ్మమ్మ దొరికింది. ఇదేంటి బావ పక్కన బ్రాహ్మణి ఉంది అంటే బావ పిల్లం ఈగుంటేనా? అమ్మమ్మమ్మమ్మమ్మ, కోడల్ని ఇంట్లోనే పెట్టుకొని ఎందుకు అబద్ధం చెప్పారు? ఈ ఒక్క అబద్ధమే కాదమ్మమ్మా, ఆ రోజు వచ్చిన సరస్సు ఈ బ్రాహ్మణి ఇద్దరు ఒకటే. ఫోటో ఉందా అండి? ఆ అమ్మాయే ఎక్కడుందో తెలిసింది ఇన్స్పెక్టర్ గారు. కాదండి, ఇదంతా నేనే చేశాను. చాలు, నాకు కావాల్సింది మీ సచ్చీలత కాదు. నా గురించి తెలిసి కూడా ఆడిన నాటకానికి కారణం దాని వెనకాల జరిగిన భాగోతం. చూసి ఎన్నో ఏళ్లయిందని వెతుక్కుని వస్తే నువ్వు చేసిన మర్యాద చాలా గొప్పగా ఉంది చిలకమ్మా. అత్తయ్య, నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఇంకేంటి నువ్వు చెప్పేది నేను వినేది? నా మాటకి విలువ లేకుండా చేశావు. నిజాన్ని దాచి గౌరవం లేదని నిరూపించావు. నువ్వు అబద్ధం, నువ్వు అబద్ధం, నీ కుటుంబమే అబద్ధం. నువ్వు కూడా ఇలా చేస్తావని కల్లో కూడా అనుకోలేదు చిలకమ్మా. చిలకమ్మా, వద్దు వద్దు, నన్ను ముట్టుకోవద్దు, నన్ను ముట్టుకోవద్దు. నిజాన్ని దాచి నన్ను మోసం చేసిన నీకు
నన్ను ముట్టుకునే అర్హతే నీకు లేదు. నానమ్మ, రాహుల్, ఒకసారి డాక్టర్ కి కాల్ చేయి. ప్రేమ, పొజెసివ్నెస్ చూస్తుంటే నాకు సరసు అనిపిస్తుంది. కానీ పేరు, ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంటే బ్రాహ్మణి అనిపిస్తుంది. నాకు ఆ ఒక్క విషయం క్లారిటీ వచ్చేస్తే అసలు ఈ వరల్డ్ లో నా అంత హ్యాపీయెస్ట్ పర్సన్ ఇంకెవ్వరు ఉండర్రా. ఓకేరా, క్యాచులేటర్. ఓకే, బాయ్ బాయ్. ఒరే రాహుల్, ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? ఫోన్ వస్తే మాట్లాడుతున్నాను నానమ్మా. సరస్సు ఎక్కడా? ఏమో నానమ్మా, ఏవో పనులు చేసుకుంటూ ఉంటుంది. నేను నిద్రపోయే ముందు వస్తుంది, నేను లేచేసరికి మళ్ళీ పనులు చేసుకుంటుంది. అఘోరించినట్టుంది. ఇలా ఉంటే మీతో ఎన్ని వ్రతాలు చేయించినా వ్యర్థమే. ఏంటమ్మమ్మా, ఏమైంది? ఏం కావడం లేదనే నీ మొగుణ్ణి నిలదీస్తున్నాను. ఇంటి కోడలివి హుందాగా కూర్చోవాలి, కానీ పనులన్నీ నువ్వు చేయడమేంటి? మన పనులు మనం చేసుకుంటే తప్పేం కాదు కదండి. నీ మొహం. భార్యగా అంతకు మించిన బాధ్యత ఉంటుంది తెలుసా? అమ్మా, చిలకమ్మా, నన్ను చూసి మరి లోపలికి వెడుతున్నావెందుకు? ఆయన పిలిచారనిపిస్తేను. నేనిక్కడే ఉన్నాను వాగ్దేవి. ఇదేవైనా పద్ధతిగా ఉందా? ఊర్లో నీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి గొప్పగా చెబుతూ ఉంటే నువ్వేమో ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేస్తే ఎలా? నేను తప్పు చేయడం ఏంటి? అలా ఎప్పుడు జరగదత్తయ్యా. ఒప్పుకోవడం గురించి కాదు వాగ్దేవి, చేయడం గురించి మాట్లాడుతున్నారు పిన్ని గారు. చూడు వాగ్దేవి, మనలో మనకి ఎన్నున్నా కూర్చొని మాట్లాడుకుంటే కుదుట పడంది ఏదీ లేదు.
నీకు నీ చిన్న కోడలంటే ఇష్టం లేకపోయినంత మాత్రాన వాళ్ళ కాపురం ఎలా ఉందో ఏంటో అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? అంటే ఏంటి? ఉదయాన్నే అదే పనిగా ఎంక్వైరీ చేయమంటారా? అర్థం లేకుండా మాట్లాడకు వాగ్దేవి. ఒక జంట ఎలా ఉంటుందో వాళ్ళ మాటల్ని బట్టి తెలుసుకోవాలి కాని వాకబు చేయడం ద్వారా కాదు. రేపటి నుండి సరస్సు చీకటి పడ్డాక పనులు చేయడానికి వీల్లేదు. వీలైనంత తొందరగా మనవణ్ణో మనవరాల్లో కని చేతిలో పెట్టమని గట్టిగా చెప్పు. నేను చెప్పడం ఎందుకు? ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. ఒక్క నిమిషం సార్. బ్రాహ్మణి, ఒక్క నిమిషం. పాప నీవు ఓమో రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు. ఏమైంది బాబు? ఏం లేదు, ఏదో ఆలోచిస్తూ. మీ కళ్ళలో నీళ్లను కదిపినా అంత పెద్ద ఆలోచన ఏంటి బాబు? చెప్తే నువ్వు నవ్వుతావు. రెండూ చేయకపోవచ్చు, చెప్పండి. నువ్వు నా సరసువే కదా? నేనుండగా వేరే వాళ్ళకి అధికారం ఏంటి? నేను ఒప్పుకోను. అంటే ఏంటి చిలకమ్మా, నువ్వు ఓడిపోతావనా? నేనెందుకు ఓడిపోతాను? అదే కదా, నువ్వు ఓడిపోవు, నాకు తెలుసు. అత్తా కోడళ్ల పోటీకి మేం సిద్ధం. ఇక మొదలు పెట్టండి. పాపను చూసొస్తానండి. ఈ రోజులో సూపర్ సీరియల్ ఛాలెంజ్
టీవీలో చూశాను. ఇప్పుడు ఇంట్లో చూడాల్సి వస్తుంది. అంతా ముసల్దాని వల్లే. అందరినీ ఆటాడిస్తున్నా ఇది ఎప్పుడు నా చేతికి దొరుకుతుందో కానీ అస్సలు వదిలిపెట్టను. తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు అనే సామెత విన్నారా ఎప్పుడైనా మీరంతా? లేదమ్మమ్మా, అసలు అలాంటి సామెతలు ఉంటాయని కూడా నాకు తెలీదు. తెలిస్తే ఎప్పుడో బాగుపడేవాళ్ళు మీరిద్దరు. ఆహా, నెయ్యి గుమగుమలాడిపోతోంది. ఉండండి అమ్మమ్మగారు, నేను వడ్డిస్తాను. వడ్డించడం కాదు, అందరం కలిసి తినాలి. వెళ్ళి మీ ఆయన పక్కన కూర్చో. ఏంటే చిలకమ్మా, చూపులతోనే భయపెట్టేస్తావా? ఇదే వద్దని చెప్పాను. నేనేదో నార్మల్ గా చూస్తే మీరేంటత్తయ్యాలా? చెప్తున్నాను కదా, వెళ్ళు. బ్రహ్మాండం, అద్భుతం, అమృతం. ఇలాంటి రుచి ఆ దిక్కుమాలిన పొట్లాల్లో వస్తుందా? ఏం చిలకమ్మా, ఏమంటావ్? మీరన్నారు, ఇక నేనెందుకు? చాలా రోజుల తర్వాత ఇలాంటి రుచి చూపించినందుకు. ఇందా ఈ గాజు తీసుకో. నాకెందుకండి? ప్రేమతో ఇస్తున్నాను, కాదనకు. బ్రాహ్మణి, తీసుకో. ఇటు ఇవ్వమ్మా. అన్నదాత సుఖీ భవ. ఒరే రాహుల్, ఏంట్రా అలా చూస్తున్నావ్?
ఆ గాజు మీ ఆవిడ చేతికి వేయి. అదే చేత్తో ఇడ్లీ కూడా ఒక ముక్క తినిపించరా. అదంతా ఎందుకులేనానమ్మా. నేను చెప్తే చేయకుండా ఎందుకు అంటావా? ఏంటి చిలకమ్మా ఇది? ఏంటన్నా ఆగావు? ఏమైంది? మనసులో ప్రేమకి మాటలు కరువైనప్పుడు ఇలా కన్నీళ్లుగానే వస్తుందట అని ఎవరు చెప్పారు? ఎక్కడో చదివానులే. పవిత్రమైన ప్రేమ కలిపిన బంధం రా మీది. విడదీయడం మీ అమ్మతరం కాదు కదా. ఆ దేవుడు కూడా ప్రయత్నించాడు. ఎవరైనా వెళ్ళి ఆ చట్నీ తెస్తే బావుండు. ఏ నువ్వు లేచి వెళ్ళలేవా? అంటే దూరంగా ఉంది కదండి. బద్ధకం బాగా పెరిగిందన్నమాట. పదు, మీ అత్త రుబ్బలేకపోయిన పిండి ఉంది కదా, అది వీళ్ళిద్దరితో రుబ్బించు. వాట్? పిండి రుబ్బడమా? మేమా? నోవే. వేలు కాలు అన్నావంటే కీళ్లు విరిచేస్తాను. గంటలో పిండి మొత్తం రుబ్బకపోతే నేనున్నన్ని రోజులు మీ ఇద్దరికి పస్తులే. వెళ్ళండి. ఏట అలా సొత్తున్నారు? రండి. మళ్ళీ నన్నే కొడతావా? నిన్ను మొన్న జుక్కో పిండి రుబ్బమంటే మొహాలకి ఇసురుకుంటారేటే? అసలు ఇదంతా నీ వల్లేనే. నిన్ను అమ్మమ్మా! ప్రీతి, నీ పిండిలో ఉప్పు తక్కువగా ఉంది. అవునా? అందరికీ ఒక్కటే చెప్తున్నాను, ఈ పోటీల వల్ల ఎవరు గొప్పో ఎవరు తక్కువో తేల్చడం కాదు నా ఉద్దేశం. మర్చిపోయిన మన సంప్రదాయాన్ని, అలవాట్లని గుర్తు చేయడమే. ఇక మొదలు పెట్టండి. బ్రాహ్మణి,
ఆల్ ది బెస్ట్. అరుణ్ ప్రసాద్, అరగంట తర్వాత ఆపేమని చెప్పు. లెక్కెట్టేటప్పుడు గోడకి ఉన్నవి మాత్రమే చూడు. అలాగే పిన్ని గారు.